వెల్కమ్ టు సిగ్నస్. ఇది ఇక్కడ మనం యాక్చువల్లీ రామకృష్ణ సార్ అని వాళ్ళ సైట్ లో ఉన్నాం, నిజామాబాద్ లో. సార్ ఏంటంటే ప్రొఫెషనలే సార్ కూడా. బోర్ వాటర్ ఎక్కడ ఈ ఏరియాలో ఎన్ని ఫీట్లలో బోర్ వాటర్ వేయచ్చు మనం, అట్లాగనే ఇక్కడ వాటర్ ఉన్నాయా లేదా అని చెప్పేటువంటి ప్రొఫెషన్ లో ఉన్నారు సారు. వాళ్ళ దగ్గర కొన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్స్ వాటర్ బోర్లో ఉన్నాయి, ఎన్ని ఫీట్లలో వాటర్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. సో ఆయన ఇండ్లు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది 1 month అయిందా? ఓకే. స్టార్టింగ్ లో బోర్ వేసినప్పుడు వాటర్ టీడీఎస్ కూడా తక్కువగానే ఉంది, నాకేం అవసరం లేదు సాఫ్ట్వేర్ అని అనుకున్నారు పాపం. ఒక 2 months తర్వాత క్యూరింగ్ చేసేటప్పటికి మొత్తం వాటర్ మీద, గోడల మీద అన్ని కూడా స్టెయిన్స్, తెల్లటి మరకల్లాగా వచ్చినాయి. ఇది మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత గోడలు ఇవి, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత గోడలు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్స్ అవుట్పుట్ వాటర్నే వీళ్ళు క్యూరింగ్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ గోడలకి. బిఫోర్ అంటే ఈ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయకముందు గోడల్ని కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. పైనది సార్ కింద మనం ఇన్స్టాలేషన్ కాకముందు కదా అది, అప్పుడు 1 month అది పవర్ ఇష్యూ ఉంది. ఇది ఎన్ని రోజులు గోడలు సార్? ఇది 1 week. అంటే మనకి యాక్చువల్గా అయితే 1 week అంటే ఒకవేళ అది వర్క్ చేయకపోయినా అంటే మీకు తెలిసేదే కదా మనం. అవును అవును, స్టార్టింగ్ లో అది పవర్ ఇష్యూ ఉంది, లూజ్ కాంటాక్ట్ ఉంది. పైన సార్ దీనిపైన కన్స్ట్రక్షన్ అంటే మనం బిఫోర్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఇది కంప్లీట్ గా మనం సాఫ్ట్వేర్స్ ఇది వర్కింగ్ లోకి వచ్చిన తర్వాత ఇది కట్టిండే గోడలు ఇవి కింద బిఫోర్ సాఫ్ట్వేర్ వర్క్ చేయలేదు ఒకటి, బిఫోర్ ఒకటి, రెండు కూడా ఉన్నాయి దాంట్లో. ఇదంతా అదే కదా బిఫోర్ ఇది. పవర్ కూడా అప్పుడు లూజ్ కాంటాక్ట్ ఉండింది వీళ్ళకు, అసలు పవర్ ఇష్యూ వల్ల కూడా వచ్చింది. ప్లస్ వీళ్ళకి బిఫోర్ ఇన్స్టలేషన్ ఈ గోడలన్నీ బాగానే తేలింది ఇదంతా తెల్లగా. ఇది బిఫోర్ సాఫ్ట్వేర్స్ ఇది. కింద కూడా ఉంటుంది. నాది ప్లాస్టింగ్ అయిపోయింది కదా కింద. సో ఇది ప్లాస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ గానే మనం ప్యూరిఫైడ్ వాటర్ నే మనం ఇప్పుడు సాఫ్ట్ అంటే క్యూరింగ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఇది ఓకే. సో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుందాం కంప్లీట్ అయిన తర్వాత. ట్యాంక్ కింద బాగుంది ప్లేస్. 6 months 1 year పడుతుంది. 6 months 1 year పడుతుంది మీకు ఇంకా. ఓకే. ఓకే, మధ్యలో ఒక 1 month వీళ్ళు లేరన్నారు కదా. ఓకే గంగాస్థానం 700 వచ్చినట్టు గుర్తున్నాను. అటు ఏరియా అంతా 800 ఉంటుంది. 800 ఉంటుంది. 500 కదా అని తీసుకోలేదు. టీడీఎస్ తక్కువ ఉండటం వేరు, గ్రౌండ్ వాటర్ లోని మాలిక్యూల్స్ అనేటివి తర్వాత మనం అనుకున్నాం. టీడీఎస్ తక్కువ ఉన్న స్కేలింగ్ వస్తుంది వాటర్, గ్రౌండ్ వాటర్. అదే సర్ఫేస్ వాటర్ అనుకోండి, టీడీఎస్ తక్కువ ఉన్నా మనకు స్కేలింగ్స్ రావు.
300-400 TDS ఉన్నా కూడా స్కేలింగ్ రాదు సర్ఫేస్ వాటర్. వాటర్ పడ్డది కూడా బోత్ పైన పడ్డాయి, 150 లోపలనే పడ్డాయి నీళ్ళు. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తే భూమి లోపలికి వెళ్తామో అప్పుడు మీకు ఎక్కువ వస్తాయి, హార్డ్నెస్ ఎక్కువ వస్తుంది water. అవును, ఎంత లేయర్స్ కిందికి వెళ్తా ఉంటే అంత వాటర్ హార్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు 700 అట్లా బోర్ లోపలికి వెళ్ళిందంటే మీరు 150 లోనే ఉన్నాయి కదా, వాటర్ సాఫ్ట్ గా ఉన్నాయి కదా అనుకొని స్టార్టింగ్ మనం ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తాం. ఇదంతా ఇప్పుడు కనిపిస్తుంది ఇది మెట్ల పక్కన చూడండి. గ్రౌండ్ వాటర్, బోర్ వాటర్ 200-250 TDS ఉన్నా కూడా స్కేలింగ్ ఉంటది వాటర్. భూమిలో చూసుకోవాలి. భూమిలో నుంచి వచ్చే వాటర్ స్టాగ్నెట్ వాటర్ కదా, మాలిక్యూల్ సైజ్ పెద్దగా ఉంటది, అది పెనట్రేట్ అవడానికి టైం పడుతుంది, అంటే పీల్చుకోవటానికి. అది సిమెంట్ కానీ ఏదైనా కూడా, అంటే వీడికి సరిగా క్యూరింగ్ చేయలేదేమో అని మనం అనుకుంటాం. జనరల్ గా వీడు సరిగ్గా క్యూరింగ్ చేయలేదేమో వాచ్మెన్, లేకపోతే మనకు సిమెంట్ సరిగా కలపలేదేమో, ఇదంతా స్కేలింగ్ వస్తుందని కదా అని, క్రాక్స్ వస్తున్నాయి కదా అని మనం అనుకుంటాం. కానీ ఇవి పెనట్రేట్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది వాటర్ లోపలికి ఇట్లా పీల్చుకోవటానికి. సిమెంట్ కొంచెం స్ట్రాంగ్ అవటానికి, బ్రిక్స్ కానీ ఇదంతా స్ట్రాంగ్ అవడానికి కాస్త టైం పడుతుంది హార్డ్ వాటర్ తో. సాఫ్ట్ వాటర్ తో తొందరగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మనకి పైన ఉన్న రిజల్ట్ అది అంటూ ఉంటుంది. రిజల్ట్ ఎట్లా ఉంది ఉమ్, ఉంది పర్వాలేదు, ఇంకా రిజల్ట్ అయితే ఉంది. ఉమ్. ఇంకా అది కాస్త వోల్టేజ్ పెంచిపిస్తాను నేను, టెక్నీషియన్ ని పంపించి ఆ వోల్టేజ్ పెంచి. అది యాక్చువల్లీ 400 వాట్స్ ఉంది, 700 వాట్స్ పెట్టుకోవాలి మనం. అప్పుడు కొంచెం ప్రాసెస్ అనేది పెరుగుతుంది వాటర్, మైక్రో క్లస్టరింగ్ అనేది ఇంకొంచెం ప్రాసెస్ పెరుగుతుంది వాటర్.